వాజీ న్యూస్కు స్వాగతం. ముందుగా వాజీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. పల్సర్ బైక్ పైన భారత సాయుధ దళాల డే 2 అయోధ్య యాత్ర ప్రారంభం. 15 మంది నిర్భయ రైడర్లు డేరింగ్ స్ఫూర్తిగా 1600 కిలోమీటర్ల అయోధ్య యాత్రకు సాహసోపేత నిదర్శనమన్న నిర్వాహకులు. ఘనంగా ఇండియన్ మెట్రలాజికల్ విభాగ 150 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలు. ఈ నెల 15వ తేదీ మెట్రలాజికల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపిన వాతావరణ శాఖ అధికారి జగన్నాథరావు. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న జీవీఎల్ మహాసంక్రాంతి సంబరాలు. విశాఖ ప్రజలను ఆకర్షిస్తున్న ఫుడ్ స్టాల్స్, పలు సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచంలో అత్యుత్తమమైన ద్విచక్ర వాహనాలు మరియు త్రిచక్ర వాహనాల ఉత్పత్తిదారు భారత సాయుధ దళాల భాగస్వామ్యంతో నేడు అయోధ్య యాత్రను ప్రారంభించారు. బజాజ్ పల్సర్ NS400 జెట్ పై భారత నావికా దళానికి చెందిన 15 మంది నిర్భయ రైడర్లు డేరింగ్ స్ఫూర్తిగా 1600 కిలోమీటర్ల అయోధ్య యాత్రకు పూనుకున్నారు. ఈ సందర్భంగా బజాజ్ ఆటో లిమిటెడ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ సుమిత్ నారంగ్ మాట్లాడుతూ, డే 2 మోటార్ సైకిల్ ర్యాలీని ప్రారంభించడానికి అల్టిమేట్ డిస్ట్రాయర్ INS రణ్విజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న భారత నావికాదళ గౌరవనీయ తూర్పు నావికాదళంతో చేతులు కలపడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. సాయుధ బలగాలు ధైర్యం ప్రదర్శించడంలో, సాహసాలు చేయడంలో ముందుంటాయని తెలిపారు. బజాజ్ పల్సర్ NS400 జెట్ ఇందుకు వారికి ఖచ్చితంగా తోడ్పడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డే 2 సహకారం సాయుధ దళాలతో కలిసి పనిచేయడానికి, ఒక మెట్టు పైకి ధైర్యంగా ఎక్కడానికి తమకు ప్రత్యేక అవకాశాన్ని కల్పించిందని తెలిపారు. డే 2 ర్యాలీ భారతీయ యువతలో సాయుధ బలగాల పట్ల అభిరుచిని రేకెత్తించే విధంగా ఒక ఉమ్మడి ప్రయత్నమని, ఈ ర్యాలీలో బజాజ్ ఆటో లిమిటెడ్ భాగస్వామ్యం కావడంతో తమకు చాలా ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు. నౌకాదళ ప్రతినిధి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సాయుధ దళాలు పల్సర్ NS400 జెట్ రెండింటి డేరింగ్ స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఈ రైడ్ అవకాశం కల్పిస్తోందన్నారు. ఈ రైడ్లో ఉత్సాహంగా పాల్గొన్నందుకు బజాజ్ ఆటో లిమిటెడ్ వారికి ధన్యవాదాలు తెలిపారు.
this is an event which is actually a flag off rally of association between brand Bajaj Pulsar and the Indian Naval Services. We have partnered with them and it's an initiative which actually create awareness about the Indian Naval Forces amongst youngsters. It is also a brand Pulsar which is associated with Indian youngsters for a long year, and it has been pioneering all the efforts, and I think this partnership is going to take it further forward. It is also at the same time giving a message of road safety, where we want people to ensure that all safety protocols are being followed. Nowadays we see a lot of accidents which are happening on the street with youngsters riding bikes probably a little carelessly. While we as a brand have shown some stunts over here, all of them are performed under complete control supervision. The team which had just performed the stunts here, it is quite experienced. They follow all the protocols which needs to be followed. నగరానికి పండగ వచ్చింది. పట్టణంలో ఉన్న ప్రజలందరూ వారి స్వస్థలాలకు తరలి వెళ్లారు. ఎప్పుడు గజిబిజిగా వాహనాల రాకపోకలు హారన్ల మోతలతో ఉండే నగర రోడ్లు ప్రజలు లేక నిర్మానుష్యంగా మారాయి. ఇది పట్టణమా లేక మరేదైనా నగర సరిహద్దులా అనిపించేలా నిర్జన ప్రదేశాలను తలపించేలా రోడ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. తెలతెలవారకు ముందే బస్సుల హారన్లతో మారుమోగిపోయే నగరం నిశ్శబ్దానికి చిరునామాగా ప్రశాంతతకు మారుపేరుగా మారిపోయింది. ఇదంతా పండగ పుణ్యమే. విశాఖ నగరం వ్యాపారాలకు ఉద్యోగాలకు నెలవు కావడంతో వలస ప్రజలు ఎక్కువైన నేపథ్యంలో తెలుగువారి తొలి పండుగ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్వస్థలాలకు చేరుకున్న ప్రజలు నగరాన్ని ఖాళీ చేశారు. బోసిపోయిన నగరం, వెలవెలపోయిన రోడ్లతో సంక్రాంతి సందడిని కోల్పోయింది విశాఖ. పండగ పల్లె సొంతమంటూ మరోసారి రుజువు చేసింది. విశాఖ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ను ప్రైవేటు పరం చేయొద్దనే నినాదంతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షలు 106వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మోటూరి వీరరాఘవరావు మాట్లాడుతూ ప్రైవేటు పరం చేసేందుకు ప్రజల సొత్తును కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేస్తోందో తెలియడం లేదన్నారు. పోర్టు లాభాలతో పోర్టు హాస్పిటల్ను నిర్మించారని గుర్తు చేశారు. అదేవిధంగా కార్మికుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రైవేటు పరం చేస్తూ కార్పొరేట్లకు వత్తాసు పలికే కార్యక్రమాలను కేంద్రం వెంటనే విరమించుకోవాలని, లేని పక్షంలో పోరును మరింత ఉద్యమతరం చేసి ఉధృతంగా చేసి శాంతియుత ధర్నా కాస్త అహింస మార్గంలో వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. డాక్టర్నే పారామెడికల్ కావాల్సిన సామాగ్రిని కూడా ప్రొక్యూర్ చేయాలి. కావాల్సిన కార్మిక ఐక్యత వర్ధిల్లాలి. మరి ఈరోజు ఇక్కడ పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ దగ్గర మేము రైల్వే నిరాదీక్ష ప్రారంభించి 106 రోజులు అయింది. ఈ 106 రోజుల నుంచి కూడా అన్ని యూనియన్లు ఏఐటీసీ, హెచ్ఎంఎస్, సిఐటియు, ఐఎన్టీయూసి, బిఎంఎస్, సిఐఎస్ఎఫ్టియు అన్నీ కూడా కలిసి సమైక్యంగా ఏర్పడి రోజుకొక యూనియన్ చొప్పున ఇక్కడ రైల్వే నిరాదీక్ష చేసి నిరసన తెలియపరుస్తున్నాము. ఏంటి అంటే పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయాలి అన్నది ఒక నినాదంతో మొట్టమొదటిగా మన విశాఖపట్నం పోర్ట్లో గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయాలనేసి టెండర్ కాల్ఫర్ చేయడం అయింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ టెంట్ వేసుకొని చేయొద్దు, ఎందుకంటే ఎక్కడా దేశంలో ఏ పోర్ట్లోనూ ఈ పోర్ట్లో హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయలేదు. రెండవది ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కడా కూడా ఈ ప్రైవేటీకరణ చేయలేదు. దానికి నిరసనగా చేయొద్దు. మీరు ఏవి చేసినా కానీ హాస్పిటల్ అన్నది ప్రజల యొక్క కార్మికుల యొక్క ఆరోగ్యం గురించి కాబట్టి ఇది ఏర్పాటు చేయబడింది. ప్రైవేట్కి ఇస్తే వాళ్ళు సరైన ఆరోగ్య సదుపాయాలు కలుగు చేయరు. మనం ఇప్పుడే చూస్తున్నాము, కరోనా టైంలో చేసినప్పుడు చాలామంది ఇక్కడి నుంచి బయట హాస్పిటల్కి వెళ్ళి చనిపోయారు. మన పోర్ట్ హాస్పిటల్ అప్పుడు ఉన్నందువల్ల బెడ్లు లేవంటే ఇక్కడే తాత్కాలికంగా ఏర్పాటు చేసి
చేసి మంచి వైద్యం ఇచ్చినందువల్ల అందరూ బ్రతికారు. కాబట్టి ఏదైనా మన ఆధీనంలో ఉంటే చెప్పి చేయించుకోవడానికి సలహాలు ఇవ్వడానికి పనికొస్తుంది. అంతేగాని ప్రైవేట్ వాడికి ఇస్తే ఇంకా అక్కడి నుంచి మాకు ఈ విధంగా ఇచ్చారండి, మేము ఈ విధంగా చేస్తాం, ఉంటే చేసుకోండి లేకపోతే లేదండి అంటారు. వాడు ఏదో లేకపోతే మన ఇచ్చిన లిమిట్ ప్రకారంగా 100 పడకలు మనకి కేటాయిస్తారట 300 చేస్తేనే. 100 పడకలు ఇచ్చిన తర్వాత 101 వస్తే ఖాళీ లేదండి, మీరు ప్రైవేట్కి వెళ్తారా, మా దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటారా, డబ్బులు కడతారా అని అంటారు. ఇప్పుడు అందరూ కూడా పనిచేసిన వాళ్ళు తక్కువ, రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువ. 40,000 మంది ఉపయోగించుకుంటున్నారు ఈ సదుపాయాన్ని. పెన్షనర్స్ వాళ్ళు కూడా డబ్బులు ఏం కట్టగలరు, వాళ్ళు తినడానికే సరిపోతుంది. ఏమనంటే ఈ ట్రాన్స్పోర్ట్కి చిన్న చిన్న మందులు ఏమైనా కొనుక్కోవడానికి కానీ పెద్ద ట్రీట్మెంట్లు చేసుకోలేరు. అందు గురించే ముక్తకంఠంగా ఈ వేళకి 10,000 మంది సంతకాలు చేశారు పౌల్ట్రీ హాస్పిటల్ ప్రైవేటీకరించకూడదన్నది. అలాగే ఈ అఖిలపక్ష యూనియన్లు ఎన్నోసార్లు మేనేజ్మెంట్కి రిప్రజెంటేషన్ తర్వాత గవర్నమెంట్కి చేయడం జరిగింది. మొన్న కూడా న్యూ ఇయర్ సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. మరి చైర్మన్ గారు కూడా మీరు టెంట్ వేసుకొని ఉన్నారు కాబట్టి మేము సానుకూలంగా మిమ్మల్ని అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుందామని అన్నారట. దీని మీద కోర్టుకి కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏంటంటే ఇక్కడ చేసినట్టయితే ప్రైవేటీకరణ చేస్తే ముందు యూనియన్లతో మీటింగ్ పెట్టి మీ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు కనుక్కోండి అన్నది ఒకటి చెప్పింది. రెండోది మిగిలిన పోర్టులు అన్నిటిలో ప్రైవేటీకరణ చేశారా, ఒకవేళ చేస్తే ఏ పద్ధతిలో చేశారు, లేకపోతే అక్కడ పరిస్థితులు ఏంటి ఈ కోర్టు చెప్పమన్నారు. అదేమీ చేయలేదు. మొట్టమొదటిసారిగా మన ఇక్కడ బోర్డు మీటింగ్లో పెట్టేసి డిస్కస్ చేసామండి అనేసి కోర్టుకి తెలియపరిచారట. మరి తర్వాత ఇంకొక అప్పీల్ చేశారు. పండగ తర్వాత దాని యొక్క జడ్జిమెంట్ వస్తుంది, దాని ప్రకారంగా నడుచుకోవడానికి ఈవేళ వరకు కూడా అఖిలపక్ష యూనియన్లు అన్నీ కూడా ఏకతాటిగానే ప్రతిరోజు వచ్చి ఇక్కడ చేసి నిరసన తెలియపరుస్తున్నారు. ఇండియన్ మెట్రలాజికల్ విభాగం 150 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలను విశాఖలో 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ తెలిపారు. ఈ మేరకు జిల్లా వాతావరణ శాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 15వ తేదీ మెట్రలాజికల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా వాతావరణ శాఖపై నిర్వహించిన వక్తృత్వ వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేతను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజలందరికీ, రాష్ట్రవాసులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదే పర్వదినాన 1875వ సంవత్సరం జనవరి 15వ తేదీన భారత వాతావరణ శాఖ ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క స్థాపన జరిగింది. అనగా ఈ సంవత్సరానికి 150 సంవత్సరాలు జరుపుకుంటుంది. ఈ 150 సంవత్సరాల వసంతోత్సవాన్ని ఘనంగా దేశమంతటా ఉన్న మెటీరియలాజికల్ అబ్జర్వేటరీస్ లేదా వాతావరణ పరిశీలన శాఖల్లో ఈ సంరంభాలు ఘనంగా సాగుతున్నాయి. క్రిందటి సంవత్సరం జనవరి 15 అనగా 2024 సంవత్సరం జనవరి 15 మొదలైన కర్టెన్ రైజర్ లేదా సంస్థాపన ప్రారంభోత్సవం జరిగి ఈ రోజుతో అది ఒక సంవత్సరం కంప్లీట్ చేసుకుంటుంది. రేపు అనగా 15వ తేదీన సుసంపన్నమైన ఘనంగా దేశమంతటా ఈ కార్యక్రమాన్ని చేసుకునే ఒక సంసిద్ధతని ఐఎండి లేదా ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంటు చేస్తుంది. దేశ రాజధానిలో ముఖ్యంగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో భారత మండపంలో ఎగ్జిబిషన్ లేదా
తిలకించడానికి కావలసిన అన్ని వ్యవస్థలను ఏర్పాటు చేశారు. భారత మండపంలో మన దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో ఉన్న మెట్ సెంటర్స్ లేదా వాతావరణ శాఖ యొక్క రాష్ట్ర రాజధానుల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు ప్రధానమంత్రి గారికి వివరించడం జరుగుతుంది. దీనితో పాటు రేపు కూడా ఈ కార్యక్రమం జనాలందరికీ తిలకించడానికి ఢిల్లీలో అబ్జర్వేటరీసు, తరువాత శాస్త్రవేత్తల యొక్క సలహా వంటివి అన్నీ కూడా అందజేస్తున్నారు. ఈ సందర్భంగా దేశమంతటా ఈ 10 రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమాల్లో ముఖ్యంగా మెటీరియలాజికల్ ఒలింపియాడ్ క్రిందటి నెలలో మొదలైంది. రాష్ట్రం నుంచి ఒక్కొక్క సెగ్మెంట్ లైక్ 8th క్లాస్, 9th క్లాస్, 11th క్లాస్ స్టూడెంట్స్కి నేషనల్ మెటీరియలాజికల్ ఒలింపియాడు జరిపారు. దాంట్లో రాష్ట్రం నుంచి విజేతలు 3 చొప్పున ఎన్నుకోబడ్డారు. వారి నుంచి దేశంలో అంటే నేషనల్ లెవెల్లో జరుగుతున్న కాంపిటీషన్లో కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకి ఎన్నుకోవడం ఈరోజు జరుగుతుంది. రేపు వారికి కూడా బహుమతి ప్రదానం చేస్తారు. మన రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి కూడా విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. వారు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న నేషనల్ లెవెల్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది కూడా ఒక మంచి విషయం. రెండవది, వివేకానందని జయంతిని పురస్కరించుకొని జనవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న మెటీరియలాజికల్ సెంటర్లో రన్ ఫర్ వెదర్ అనే కార్యక్రమాన్ని కూడా ఆయోజితం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఇంకో విషయం, మార్వాడి యువమోర్చా ఆధ్వర్యంలో విశాఖ సాగర్ తీరంలో పతంగుల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా విశాఖ సాగర్ తీరంలో నిర్వహిస్తున్న పతంగుల పండుగకు ప్రతి ఒక్కరూ ఉత్సాహభరితంగా పాల్గొనడం తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని విశాఖ సాగర్ తీరంలో విజయవంతంగా నిర్వహిస్తూ రావడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. అదేవిధంగా సంక్రాంతి అంటేనే పతంగుల పండుగని, సంక్రాంతి రోజున ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పుకొచ్చారు. Happy Sankranti to all. This kite festival has been organized by Marwadi Yuva Manch. As you can see, every year organized చేస్తున్నాడు. It is not the first time in కాదండి. So you can see every age of people, young అవని, పెద్దవాళ్ళు అవని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. With delicious food counters ఉన్నాయి, kite counters ఉన్నాయి, and even game counter, gemology అని game counter కూడా పెట్టామండి. This kite festival ఒక మన ట్రెడిషనల్గా జనరల్గా యాక్చువల్ చూస్తే గుజరాత్ నుంచి ఉత్తరాయణ్ అని దాని పెట్టి ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఈవెన్ వైజాగ్లో సమ్ టైమ్ మై డ్రీమ్ ఈజ్ దట్ ఫర్ ఆర్గనైజ్ సమ్ వన్ బిగ్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. సో గవర్నమెంట్ హ్యాస్ చేంజ్, సో ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ కెన్ కమ్ అండ్ సపోర్ట్
So even this Vizag Vishakhapatnam can come into an international map lo kite festival lo. So it will be very good. Beach road lo kite festival, international kite festival ga aute. It will be a very good. It is my dream. Let's see. By next year or coming year lo, if it is possible, I'm trying my best to organize a big kite festival. Since last 15 years, we are organizing this kite festival, Marudi Yomanch. విశాఖ నగరంలో ఆంధ్ర యూనివర్సిటీ మద్దిలపాలెం గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న జీవీఎల్ మహాసంక్రాంతి సంబరాలు అత్యంత రమణీయంగా అంగరంగ వైభవంగా నేడు కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ సందర్భంగా సందర్శకులు మాట్లాడుతూ ఇక్కడ ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎంతగానో నోరూరుస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా పండగ అంటే సెల్ ఫోన్లకు సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ రోజుల్లో ఇలాంటి పండుగ కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, కుటుంబం మొత్తం కూడా ఇక్కడ సంతోషంగా గడిపే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పల్లెటూర్లు అంటే సిటీల నుండి పల్లెటూర్లు వెళ్తారు. అమ్మమ్మలు, నానమ్మలు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఈ ఫోనుల్లో చూసుకోవడం తప్పితే డైరెక్ట్గా చూసుకోవడానికి పెద్దవాళ్ళు ఆనందిస్తారు. రకరకాల పిండి వంటలు, తర్వాత గంగిరెద్దులు, ముగ్గులు పోటీలు, తర్వాత రైతులకి కొత్త ధాన్యం ఇంటికి వస్తాయి కనుక వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. డబ్బులు అన్ని రకాలుగా ఒకప్పుడు మీద ఇప్పుడు పల్లెటూర్లు బాగున్నాయి, చాలా బాగున్నాయి. అది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సిటీల్లోన ఎవరింట్లో వాళ్ళే ఉండిపోయి అలాగే డల్లగా ఉండకుండా ఇలాగ ఇది ఏర్పాటు చేశారు, చాలా బాగుంది. వచ్చి చాలామంది ఆనందించడము, కావలసినవి తింటున్నారు, అన్నీ చూస్తున్నారు. తర్వాత ఏంటంటే ఈ ప్రోగ్రాం పెట్టారు, చాలా బాగుంది ఈ ప్రోగ్రాం కూడాను. సంక్రాంతి అంటే రైతుల పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా అని చూసుకుంటే ఏంటి అగ్రికల్చరే మన బ్యాక్ బోన్. రిగార్డ్ చెయ్యం, బట్ దే ప్లే అ వెరీ హ్యూజ్ రోల్ మన లైఫ్లో. ఎందుకంటే ఇది వాళ్ళ పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే పంట అంతా తెస్తారు, ఇంకా ధాన్యం ఊడ్చి అంతా అదే చాలా కష్టపడతారు. సో మనం ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి వాళ్ళకి. సంక్రాంతి వాళ్ళ పండుగ. అండ్ ఇన్ ఆల్సో అదర్ సెన్స్ సంక్రాంతి, దివాళీ తర్వాత సంక్రాంతి ఇస్ ద ఫెస్టివల్. స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎక్కువ హాలిడేస్ ఇస్తారు. సో మీరు బంధువులు ఇంకా చుట్టాలతో ఊరు వెళ్ళి ఈ టైం అంతా దిస్ ఈస్ ద మెయిన్ ఫెస్టివల్. టైం ఇస్తూ మనం యూ కెన్ బాండ్ విత్ యువర్ ఫ్యామిలీస్. అండ్ ఆల్సో అమ్మమ్మ ఇంకా తాతయ్య పిండి వంటలు ఇదంతా కూడా ఇదే టైం. సో ఐ థింక్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి బేసికలీ ఇప్పుడు. ఆ జాయింట్ ఫ్యామిలీస్ అనే ఎసెన్స్ అనేది పోయింది. సో బట్ ఫెస్టివల్స్ అనేది మనం చూసుకుంటే దాట్స్ వన్ ఆఫ్ అ గ్రేట్ ఫ్యాక్టర్. మనం ఏంటి చుట్టాలందరూ కలిసి మళ్ళీ ఆ బాండ్ అనేది స్టేబిలైజ్ చేసుకోవడానికి. సో వస్తుంది. నేను ఇక్కడికి రావడానికి ఒక ప్రధాన కారణం మీకు కొంత సమయం క్రితం చెప్పినట్టుగా సంస్కృతి, సంప్రదాయం, వినోదం ఈ మూడింటిని మేళవించి ఈ కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది. సో ఇక్కడ విశాఖ వాసులు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, సంతోషం. కానీ వీటితో పాటుగా సమాజంలో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య ఈ రోజున మనం టెర్రరిజం గురించి ఎంత భయపడతామో, టెర్రరిస్టులు వస్తున్నారంటే ఎంత తీవ్ర మనోవేదనకు గురవుతామో, అటువంటి రకం ఫైనాన్షియల్ టెర్రరిజం అని చెప్పాలి, ఆర్థిక తీవ్రవాదం. దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా మనలో ఇటువంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నేను అడిగితే తప్పనిసరిగా మీరు అందరూ చేతులు ఎత్తారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా భయపెట్టే విధంగా లేదా మనకి సంబంధం లేని కాల్స్ చేసి మీ అబ్బాయిని అరెస్ట్ చేశామని, మీరు వెంటనే స్పందించకపోతే మీ అబ్బాయిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తామని, లేదా మీ ఫోన్ నంబర్ ద్వారా ఏదో మనీ లాండరింగ్ జరిగిందని మిమ్మల్ని వెంటనే మీ నంబర్ బ్లాక్ చేయడమే కాకుండా మీపై కేసు బుక్ అవుతుందని, ఈ రకంగా 100 రకాల
నిజం చెప్పాలంటే 24 రకాల డిఫరెంట్ సైబర్ క్రైమ్స్ గురించి నిన్న ఇక్కడ ఒక అవగాహన సదస్సు నేను నిర్వహించడం జరిగింది. దానికి స్వయంగా ఆర్బీఐ అధికారులు, బ్యాంకు అధికారులు, వారందరితో పాటుగా కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకబ్రత బాగ్చి గారు వచ్చి ఈ విషయంపై అందరికీ సందేశం ఇవ్వడం జరిగింది. వాజీ ఛానల్ నిర్వహించిన రంగోలీ పోటీల్లో ప్రథమ బహుమతిగా ఎలక్ట్రికల్ వెహికల్ను ఏ లత హైదరాబాద్ సాధించారు. ద్వితీయ బహుమతిని బి శాంతి గుంటూరు, తృతీయ బహుమతిని ఎం సువర్ణ విజయవాడ కైవసం చేసుకున్నారు. వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేని శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ, సురేష్ బాబు, లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బిశెట్టి బాబ్జీ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస యశస్వీలు విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ, సురేష్ బాబులు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా సుదీర్ఘకాలంగా సంక్రాంతి వేడుకలను కొనసాగించడం అభినందనీయమన్నారు. లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బిశెట్టి బాబ్జీ, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి మాట్లాడుతూ పారదర్శకమైన వార్తా ప్రసారాలతో పాటు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతున్న వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేని శ్రీనివాసరావును అభినందించారు. ఈ సందర్భంగా నర్తనశాల, అమృతవర్షిణి స్కూల్ ఆఫ్ డాన్స్, భగవతి నృత్య కళామందిర్, శ్రీహర్షిణి డాన్స్ వంటి లాస్య డాన్స్ స్కూల్ విద్యార్థులు తమ నృత్యాలతో అలరించారు. అదేవిధంగా వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ గడిచిన 29 ఏళ్లుగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూ మహిళల్లో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీసేందుకు రంగోలీ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. భారతీయ సంస్కృతి ముగ్గులతో ముడిపడి ఉందని, రంగోలీ పోటీలతో ముందే సంక్రాంతి కళ వచ్చినట్లయిందన్నారు. పోటీలో పాల్గొన్న మహిళలందరికీ వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేని శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. పల్లెల గుండెకు ఎప్పుడు లేని సందడి వచ్చింది, కోటి కాంతులతోటి ఊరంతా వెలిగిపోతుంది.
నిజంగా పిల్లలు చాలా అద్భుతంగా తమ నృత్యాలతో ఒక సంక్రాంతి పండుగని మైపరిపించారు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. మా కంపెనీ ఎప్పుడైనా సరే కల్చరల్ ఈవెంట్స్ చేసినప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చి స్వచ్ఛందంగా ఏ మాత్రం ప్రతిఫలం ఆశించకుండా ఆ పిల్లల యొక్క ప్రతిభల్ని వేదిక మీద మాతో పంచుకుంటున్నందుకు నిజంగా వారికి పిల్లల్ని మన సంప్రదాయ నృత్యాల్లో ప్రోత్సహించినందుకు తల్లిదండ్రుల్ని కూడా ఈ సందర్భంగా పేరున నా అభినందనలు ధన్యవాదాలు. సంక్రాంతి మనం కొత్తగా చెప్పుకునే పండుగ ఏం కాదు. ఇది ఒకప్పుడు సంక్రాంతి అంటేనే తెలుగింట అద్భుతంగా సందడిగా, సాధారణంగా చాలా పండుగలు దేవుళ్ళ పేరు మీద ఎక్కువ చేస్తూ ఉంటాం. కానీ మొట్టమొదటిసారిగా ఈ పండగ ప్రజల ఆనందాలు, ఎందుకంటే ఈ టైంలోనే రైతులకి పంటలు వస్తాయి. ఆ సంతోషంలో పిండి వంటలతో బంధువుల్ని పిలిపించి సందడిగా ఊరంతా కూడా ఆ సంక్రాంతి పండుగని చేసేవారు. నేను ఆ పల్లెటూరు నుంచి అక్కడ పెరిగి ఆ వాతావరణంలో పెరిగి వచ్చిన వాడిని. అందుకే సంక్రాంతి అన్నా ఆ సంస్కృతి అన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ సంక్రాంతికి ఆ పల్లెటూర్లు మా పెరిగిన ఊర్లు వెళ్తూ ఉంటాను. చాలా సంవత్సరాలుగా పల్లెల్లో పిల్లల చదువుల పేరిట పట్టణాలకు వెళ్ళడం వల్ల ఈ పల్లెటూర్లన్నీ కూడా ఈ వాతావరణానికి చాలా దూరం అయ్యాయనే చెప్పొచ్చు. ఒక సందర్భంలో అయితే పల్లెల్లో కేవలం పెద్దవాళ్ళు మాత్రమే మిగిలే పల్లెల్ని ఎన్నో చూశాను. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా అయితే వాతావరణం మారింది. పిల్లలు మళ్ళీ గ్రామాలకు రావడం, ఈరోజు మీరు టీవీలో చూస్తుంటారు హైదరాబాద్ అంతా ఖాళీ అవడం. పల్లెలకు చేరుకోవడానికి వాళ్ళు ఎంత కష్టాన్నైనా భరించి ఈ సందడిని, ఈ సంక్రాంతిని పండుగ చేసుకోవడానికి ఊళ్ళకి చేరుకుంటారు. అందుకే ఇటువంటి సందర్భంలో ఈ రంగోలీని 29 సంవత్సరాలుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తూ దిగ్విజయంగా 29వ సంవత్సరం కూడా కంప్లీట్ చేసుకున్నాం. మాకు సహకరించిన మీ అందరికీ కూడా, ఎక్కడో మార్నింగ్ చెప్పారు కర్నూలు, ఖమ్మం నుంచి, విజయవాడ నుంచి వచ్చామని, గుంటూరు నుంచి కూడా వచ్చామని, వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాగే మరిన్ని సంక్రాంతులు జరుపుకోవాలని, ఈ సంక్రాంతికి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలతో పిల్లలతో కుటుంబ సభ్యులందరూ సంతోషంగా గడపాలని కోరుకుంటూ వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పల్సర్ బైక్ పైన భారత సాయుధ దళాల డేర్ 2 అయోధ్య యాత్ర ప్రారంభం. 15 మంది నిర్భయ రైడర్లు డేరింగ్ స్ఫూర్తిగా 1600 కిలోమీటర్ల అయోధ్య యాత్రకు సాహసోపేత నిదర్శనమన్న నిర్వాహకులు. ఘనంగా ఇండియన్ మెట్రలాజికల్ విభాగ 150 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలు. ఈ నెల 15వ తేదీ మెట్రలాజికల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపిన వాతావరణ శాఖ అధికారి జగన్నాథరావు. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న జీవీఎల్ మహాసంక్రాంతి సంబరాలు. విశాఖ ప్రజలను ఆకర్షిస్తున్న ఫుడ్ స్టాల్స్, పలు సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం.